ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 47వ అధ్యాయము 10వ వచనము. నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకుని ఎవడును నన్ను చూడడని అనుకొంటివి. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. ఆమెన్, హల్లెలూయా. భక్తుడైన యెషయా గారితో యెహోవా దేవుడు దర్శనములో మాట్లాడుచున్నారు. దేవుని యందు విశ్వాసము లేనివారు, అన్యులు, భక్తిహీనులు, చెడుతనము జరిగించేవారు, నామకార్థ క్రైస్తవులు, వీరు తమ హృదయములో అనుకుంటున్నారు, నా చెడుతనము నాకు ఎంతో ఉపయోగకరము, నేను చేసిన చెడు పనులు ఎవరికీ తెలియదు, నాకు ఉన్న జ్ఞానము ఎవరికి లేదు అని వీరు మనసులో అనుకుంటున్నారు. కానీ వారికున్న జ్ఞానము వారిని చెరిపివేస్తుంది, పతనానికి తీసుకువెళుతుంది అని వారు గ్రహించలేరు. ఎందుకనగా వీరికి దేవుని భయము లేదు. వారి ఇష్టానుసారంగా జీవించేవారు, లోకస్తులు, నామకార్థ క్రైస్తవులు, వీరు వారినే మోసపుచ్చుకుంటున్నారు. కావున ప్రియ సహోదర సహోదరి, ఇప్పటి నుండి అయినా నీ చెడు తలంపులు, నీ చెడు ఆలోచనలు వదిలిపెట్టు. దేవుని వాక్యము దగ్గరకు రా. దేవుని వాక్యానుసారంగా జీవించు. నీ పాత రోత జీవితాన్ని వదిలి నూతనమైన జీవితాన్ని ప్రారంభించి దేవుని దీవెనలు, ఆశీర్వాదములు పొందుకో. దేవుడు ఎంత పాపినైనా రక్షించగలరు. నేను పాపిని అని పాపములో మునిగిపోవద్దు. యేసయ్య దగ్గరకు రా. నీ పాపములు ఒప్పుకో, మారు మనసు పొందు. చెడు తలంపులు, చెడు ఆలోచనలు అన్నీ వదిలిపెట్టు. నూతన జీవితాన్ని ప్రారంభించు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారివి, మీకు స్తోత్రములు. గడిచిన దినమంతా మీ యొక్క కృపతోనూ మమ్ములను కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు. మరి యొక్క నూతన దినమును మాకిచ్చినందుకు మీకు స్తోత్రములు. మీ ప్రియ బిడ్డల యొక్క అవసరతలు, అక్కరలు, కొరతలు తీర్చండి. వారికున్న వ్యాధి బాధల నుండి విడుదల దయచేయండి. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు నూతనమైన వాహనములు దయచేయండి. కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే కృప దయచేయండి. బీదలను కనికరించండి. వారికున్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధల నుండి విడుదల దయచేయండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో వారికి సాటి అయిన సహకారులను నియమించండి. చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యమును దయచేయండి. వికలాంగులను కాపాడండి. వారికి సాటి అయిన సహకారులను నియమించండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న మీ ప్రియ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా అనేకమైన పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటానికి మీ కృప కాపుదల దయచేయండి. దిక్కులేని వారిని, దీనులను కాపాడండి. వారికి కావలసిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి. మీ ప్రియ బిడ్డలు ఎవరి చేతిలో మోసగింపబడ్డారో వారే తిరిగి వారికి చెందవలసినవి తిరిగి ఇచ్చేలాగున ఈ కృప ఉంచండి. ఆశ్చర్యకరుడవు, అద్భుతకరుడవు, మీకు స్తోత్రములు. అమాయకుల పట్ల, దీనుల పట్ల న్యాయము జరిగించేదేవా, మీకు స్తోత్రములు. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.